అనంతపురం జిల్లా ధర్మవరంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా అక్కడ ఓటర్లు తమ రాజ్యాంగ హక్కును వినియోగించుకున్నారు. సహజంగా పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టమవుతుందన్న అభిప్రాయం ఉంది. అదే గుబులు ధర్మవరం వైసీపీ అభ్యర్థి వర్గంలో వ్యక్తమవుతున్నట్లు కనిపిస్తోంది. పోలింగ్ మరుసటి రోజు కూడా ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలపై అధికార పక్షం దాడులు అందులో భాగమే అంటున్నారు. పోలింగ్ ఏజెంట్గా పనిచేసినందుకు ఒకరి తండ్రిపై విచక్షణ రహితంగా దాడి చేసి 18 మందిని గాయపరచడం ధర్మవరంలో కలకలం రేపుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అవుతున్న ఫ్యాక్షన్ సెగ్మెంట్. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో హడావుడి చేస్తుంటారు ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. 2009లో మొదటిసారి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన 2014లో టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరి చేతిలో ఓడిపోయారు. తర్వాత గత ఎన్నికల్లో వరదాపురం సూరిని ఓడించారు. అప్పట్నుంచి ధర్మవరం రాజకీయ ముఖచిత్రం మారిపోతూ వచ్చింది. పరాజయం పాలైన వరదాపురం సూరి టీడీపీని వీడి ఆత్మరక్షణ కోసం బీజేపీలో చేరారు. దాంతో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ని నియమించారు చంద్రబాబు. రెండోసారి గెలిచిన కేతిరెడ్డి తన గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంనే నమ్ముకుని ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు లేకపోయినా హడావుడి చేస్తూనే వచ్చారు. జగన్ సర్కార్ అందిస్తున్న రత్నాల ఫలాల్నే నమ్ముకున్నారు. సమస్యలు పరిష్కరించలేకపోయినా వారంలో 5 రోజులు రోజుకో మండలంలో తన సెల్ఫ్ ప్రోగ్రాం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలయ్యే నాటికి ధర్మవరం టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామేనని అందరూ భావించారు. మరోవైపు బీజేపీలో ఉన్న వరదాపురం సూరి ఆ సీటు బీజేపీకి దక్కకపోతే తాను తిరిగి టీడీపీలోకి వచ్చి పోటీ చేయాలని ప్రయత్నించారు. సీన్ కట్ చేస్తే ధర్మవరం బీజేపీకి దక్కిన వరదాపురం సూరికి మాత్రం టికెట్ ఇవ్వలేదు. బీజేపీ నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా వై సత్యకుమార్ ఖరారయ్యారు. ఈ ఎన్నికల్లో సత్యకుమార్ విజయానికి పరిటాల శ్రీరామ్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందించారు. 4 ఏళ్లు టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవంతో అన్ని మండలాల్లో ప్రచారం దగ్గర నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు అన్నీ స్వయంగా పర్యవేక్షించారు. మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ వరదాపురం సూరి వైసీపీకి మద్దతు ప్రకటించిన ఆయన అనుచరులు కూటమికే పనిచేశారట. ఇక వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి కూడా మరోసారి గెలవాలన్న పట్టుదలతో సర్వశక్తులు ఒడ్డారు. అటు మిత్రపక్షాల ఐక్య కృషి, వైసీపీ వర్గాల చొరవ కారణమేదైతేనేం కానీ ధర్మవరంలో రికార్డు శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ధర్మవరంలో 88% పోలింగ్ జరిగింది. ఆ ఓటింగ్ శాతంతో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టమైందని, ఓటర్లు కూటమి వైపే మొగ్గు చూపారని ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ ధీమాతో కనిపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి ఇంతమంది ఓటు వేశారని సత్యకుమార్ టీడీపీ నేతల అభిప్రాయంగా ఉంది. అయితే సంక్షేమ పథకాల్ని నమ్ముకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వృద్ధులు, మహిళలు వైసీపీ వైపే ఉన్నారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అంత శాతం ఓటింగ్ నమోదవ్వడం వైసీపీలో కలవరం రేపుతున్నట్టే కనిపిస్తోంది. పోలింగ్ మరుసటి రోజున ధర్మవరం మండలం ఓబుల్నాయనపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ వర్గం దాడి చేయడం అందులో భాగమే అంటున్నారు. గ్రామ సమీపంలో కరువు పనికి వెళ్లి వస్తున్న వారిపై వైసీపీ శ్రేణులు, నాయకులు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో 18 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు, మహిళలకు గాయాలయ్యాయి. ఎన్నికల్లో ఏజెంట్లుగా కూర్చున్నందుకు దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఓటింగ్ జరుగుతుంటే ఆడంతా పిల్లలంతా ఉన్నామా మేము, నా కొడుకు ఏజెంట్ అయితే నీ కొడుకుని ఏజెంట్ పెట్టినావని నన్ను పట్టుకొని ఆడ బస్టాండ్లో నరికేకొచ్చినారు. నన్ను తప్పించుకొని దెబ్బలు పోయింది. నన్ను కొట్టినారని మా వాళ్ళంతా వచ్చినారు. ఆడోళ్ళు, మగవాళ్ళు వచ్చానే వాళ్ళు కొడువేళ్లతోనూ రాళ్ళతోనూ చెప్పుకొచ్చినారు. ఒక 5-6 మందికి దెబ్బలు తిన్నారు, మగవాళ్ళకి, ఆడోళ్ళకి. ఆసుపత్రికి చేరుకుని గాయపడ్డ వారిని పరామర్శించిన బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఓటమి భయంతోనే కేతిరెడ్డి ఈ దాడులు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేతిరెడ్డి ఆగడాలకు ఎలా సమాధానం చెప్పాలో తమకు తెలుసని హెచ్చరిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో కూడా కొన్ని సంవత్సరాలుగా కేవలం ప్రజల్ని పీడిస్తూ, దాడులు చేయిస్తూ కాలం గడుపుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి నిన్న ఓటమి తనకు ఖాయం అయిపోయింది కాబట్టి జీర్ణించుకోలేక ఓటమిని ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అదే భాషలో సమాధానం చెప్పడం మాకు తెలుసు. అయితే అటువంటి పనులకు మేము ఇదే పని 5 నిమిషాల్లో మా పార్టీ కార్యకర్తలు కూడా చేసేవాళ్ళు. కానీ వాటిని మేము సమర్థించడం లేదు. ఇప్పటికైనా దారి వాళ్ళు మార్చుకోవాలి, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైనా సరే, వాడు ఎటువంటి పెద్దవాడైనా, కేతిరెడ్డి కానీ, కేతిరెడ్డికి సంబంధించిన ఎటువంటి రౌడీ మూకైనా కూడా దారి మార్చుకోకపోతే
పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని నేను హెచ్చరిస్తున్నాను. అదే సమయంలో ఇటువంటి దాడులు తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు తావు లేదు. రాబోయే రోజుల్లో ఇటువంటి దాడులకు అవకాశం లేకుండా ధర్మవరాన్ని మారుస్తాము. ఇటువంటి అరాచక శక్తులందరికీ కూడా జైలుకు పోక తప్పదు. ఇక లేదు అనుకుంటే పర్యవసానాలు కూడా తప్పవు. ఏది ఏమైనా ధర్మవరం ఓటర్లు ఆ స్థాయిలో పోలింగ్ బూత్లకు క్యూ కట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ధర్మవరం చరిత్రలో ఒక బీసీ అభ్యర్థికి ప్రధాన పార్టీ టికెట్ ఇవ్వడం ఇదే మొదటిసారి. స్థానికంగా బీసీలు ఎక్కువగా ఉండడంతో ఆ ఓటర్స్ని ఆకర్షించడానికి ఎన్డీఏ కూటమి సత్యకుమార్ని బరిలోకి దించింది. ఆ ఈక్వేషన్ కూడా భారీ పోలింగ్కు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.